హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం, ఆంధ్రప్రదేశ్లో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల వైద్య విద్యకు సంబంధించిన అంశం. కాబట్టి ఏపీ సీఎం చంద్రబాబుకు మరోసారి విజ్ఞప్తి చేయదలుచుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా ప్రైవేటుకు మెడికల్ కాలేజీలను అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇస్తే పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేసినట్లవుతుంది. పేద విద్యార్థులకు రిజర్వేషన్ కోటాలో సీట్లు తీసుకుని వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ద్రోహం చేసినట్లవుతుంది. ఆ పని చేయకండి అంటూ రాష్ట్రమంతా కోరుతోంది. చంద్రబాబు నాయుడు గారికి వినపడుతున్నట్లు కనపడట్లా. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల నిర్మాణానికి అయ్యే ఖర్చు 4-5 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఆ 4-5 వేల కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఈ రోజు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ప్రభుత్వమే దాన్ని నిర్మించాలంటే ఓ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో పడుతుంది అంటూ మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమరావతి లాంటి చోట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కరేడులో ఇండోసోల్ అనే ఒక కంపెనీ అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి ముందుకొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి ఇస్తున్న ఇన్సెంటివ్స్ విలువ 41,000 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో అనేక కంపెనీలకు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని రూపాయికి 2 రూపాయలకి కట్టబెట్టేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదని ప్రైవేటు కంపెనీలకు దోచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదని ఆదానీలకు అంబానీలకు దోచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులతో ఆర్భాటంగా పెద్ద పెద్ద నిర్మాణాలు ఏదో చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలకు సంబంధించిన మెడికల్ కాలేజీలకు 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి అంటే ఎందుకు మీ చెవులోకి ఆ మాట వెళ్ళట్లేదో అర్థం కావట్లేదు. ఇక్కడ మీ సమస్య 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఇబ్బంది అని మాత్రం కాదు. మీరెవరికో ప్రామిస్ చేశారు ఆ కాలేజీలు ఇస్తామని, మీరెవరికో లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవడం కోసం 4,000 కోట్లు 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేదు అని సాకులు చెప్తున్నారు, వంకలు చెప్తున్నారు. మీ కళ్ళ ముందు ప్రస్తుతం ప్రత్యక్షంగా ఒక ఎగ్జాంపుల్ కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవల్ని నెట్వర్క్ ఆసుపత్రులు ఆపేశాయి. ఓపీ సేవలు నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ పథకం ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక, స్టాఫ్ లేక, క్వాలిటీ సిబ్బంది లేని కారణంగా పేదలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే ఎఫర్ట్ చేయలేని వాళ్ళంతా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ ట్రీట్మెంట్కి సంబంధించిన డబ్బుల్ని ప్రభుత్వమే చెల్లించేలా తీసుకొచ్చింది ఆరోగ్యశ్రీ పథకం. ఆ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన డబ్బులు హాస్పిటల్స్కి ప్రభుత్వం చెల్లించని కారణంగా ఆ ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు అందించే సేవల్ని ఆపేస్తున్నాయి. పేదలు ఆ సేవలకు దూరం అవుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వాలను కూడా బెదిరించి, ప్రభుత్వాలు చెప్తే కూడా వినకుండా వైద్య సేవల్ని ఆపేసే పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రులని తప్పు పట్టడం కూడా నా ఉద్దేశం ఎంత మాత్రం కాదు. ఇక్కడ ప్రభుత్వానికి తప్పు. ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు పేదల వైద్యం కోసం చెల్లించాల్సిన డబ్బులు చెల్లించినప్పుడు వాళ్ళకి మరో మార్గం లేక ఇప్పుడు సమ్మెబాట పడుతున్నామని చెప్తున్నారు. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్మించి క్వాలిటీ స్టాఫ్ని అక్కడ పెట్టి కావాల్సిన ఎక్విప్మెంట్ అక్కడ పెడితే ప్రభుత్వం ప్రతి ఏటా దానికోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. యూజర్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నారు. ఆయా హాస్పిటల్స్ సెల్ఫ్ సస్టైన్ అయిపోతాయి. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అందిస్తున్న సేవల్ని మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందిస్తున్న సేవల్ని మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు ఆసుపత్రులు చేస్తున్న దోపిడీని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, చాలా చోట్ల అటువంటి దోపిడీని చూస్తున్నాం. సో ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని అందించలేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులపైనే ప్రభుత్వాలు ఆధారపడాల్సిన పరిస్థితి వస్తే, ప్రైవేట్ ఆసుపత్రులు సడన్గా మేము వైద్యం చేయమని ఆపేస్తే రోగులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళలేకపోతున్నారు, అక్కడ మీరు బకాయిలు చెల్లించలేకపోవడం వల్ల. కాబట్టి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మించి, ఆ 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్మించి, ప్రభుత్వమే అక్కడ ఖర్చు పెట్టి, ప్రభుత్వమే వాటిని మెయింటైన్ చేస్తే ప్రజలకు నాణ్యమైన వైద్యం దొరుకుతుంది. ప్రైవేటు కాలేజీలకు ఆరోగ్యశ్రీ పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. ప్రతి జిల్లాకి ఒక జిల్లా కేంద్ర ఆసుపత్రి తరహాలో ఒక మెడికల్ కాలేజీ ఉంటే ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్ళే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. క్వాలిటీ వైద్యం తక్కువ ధరకు పేదలకు అందుతుంది.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన పిల్లలు వైద్య విద్యని అభ్యసించడానికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు సర్కార్ తీసుకున్న పీపీపీ మోడ్లో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరిలో తీవ్రమైన వ్యతిరేకతకు కారణమవుతోంది. ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపైన మీరు ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు. ఒక్కరోజు 1 గంట రాష్ట్రంలోని ఏదైనా ఒక్క నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించి చూడండి. ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇవ్వాలనుకుంటున్న మీ ఆలోచన ఎంత తప్పో, దాని పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వలేదంటూ ప్రైవేటు ఆసుపత్రులు వైద్య సేవలు నిలిపివేసిన సంగతి చూసిన తరువాతైనా కళ్ళు తెరవండి, అర్థం చేసుకోండి, ఆలోచించండి. పీపీపీకి ఇవ్వాలనే ఆలోచనని తక్షణం విరమించుకోండి. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి లేదు, క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు మీరుగా తప్పుని సరిదిద్దుకొని భవిష్యత్తులో పేదలకు క్వాలిటీ వైద్యాన్ని అందించే ప్రయత్నం చేయండి.